హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ రాజేష్ మద్దిపాటి వారు అందజేసినటువంటి ఆరోగ్య సమాచారంగా ఈ అంశం ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు అనేటువంటి దాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు. ఇక వినండి. అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. శక్తివంతమైన ఔషధాలు మార్కెట్లో లభిస్తున్నాయి. కృత్రిమ మేధ, రోబోటిక్ టెక్నాలజీ కారణంగా వ్యాధి నిర్ధారణలో, శస్త్రచికిత్సలో ఖచ్చితత్వం సాధ్యమైంది. మనిషి నూరేళ్ల స్కోరుకు చేరువవుతున్నాడు. ఆ ఆయువుకు ఆరోగ్యం తోడైతేనే శతమానానికి సార్థకత. శాస్త్రవేత్తల చొరవతో ఆ ఏర్పాట్లు కొలికి వస్తున్నాయి. కాకపోతే అందుకు మానవ ప్రయత్నం తోడు కావాలి. జీవనశైలి దాని నుంచి ఆలోచన విధానం వరకు చాలానే మార్చుకోవాలి. అందుకే వైద్యశాస్త్రం ఆయుర్దాయాన్ని రెండుగా విభజిస్తుంది. ఒకటి జీవితకాలం, ఇది పుట్టినప్పటి నుంచి మరణించేదాకా గడిచిన సమయం. రెండు ఆరోగ్యవంతమైన జీవితకాలం, ఇది ఏ రుగ్మతలు లేకుండా హాయిగా జీవించిన సమయం. ఒకప్పుడు షష్టిపూర్తి వరకు బతికితేనే గొప్ప. నేడు సునాయాసంగా 70-80 ఏళ్ళు జీవిస్తున్నారు. కాకపోతే చాలామందిలో జీవితకాలాన్ని పొడిగించుకోవాలనే ఆరాటమే తప్పించి ఆ అదనపు కాలాన్ని ఎంత నాణ్యంగా గడపాలనే ఆలోచన ఉండదు. గోడ మీద బలిలా బిక్కుబిక్కుమంటూ బతికేస్తుంటారు. ఓ తాజా అధ్యయనం ప్రకారం జీవితకాలానికి, ఆరోగ్యకరమైన జీవితకాలానికి మధ్య సగటున 10 ఏళ్ళు అంతరం ఉంటుంది. అంటే తుది శ్వాస వదిలే లోపు కనీసం 10 ఏళ్ల పాటు వ్యాధులతో సహవాసం చేయాల్సిందే. మంచానికో చక్రాల కుర్చీకో పరిమితం కావాల్సిందే. థెరపీలు, డయాలసిస్లు, అవి ఇవి అంటూ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిందే. ఇలాంటి గాల్లో దీపం ఆయుర్దాయం మనకు వద్దు. నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలి. పరాధీనత లేకుండా బతకాలి. ప్రతి క్షణాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలి. ఆ దిశగాను పరిశోధనలు జరుగుతున్నాయి. ఆయువును ప్రభావితం చేసే అంశాలపైన శాస్త్రవేత్తలు దృష్టి సారిస్తున్నారు. మనం అంటే మన జీవనశైలే. అది ఆరోగ్యాన్ని అందించగలదు, అనారోగ్యాన్ని అంటగట్టనగలదు. ఇటీవల అమెరికాలో 7 లక్షల మంది మాజీ సైనికుల అలవాట్లు, ఆరోగ్య పరిస్థితుల మీద విస్తృతమైన అధ్యయనాలు జరిగాయి. ధూమపానానికి దూరంగా ఉండటం, మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళకపోవటం, మద్యాన్ని నియంత్రణలో ఉంచుకోవటం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవటం, కంటి నిండా నిద్రపోవటం, సామాజిక సంబంధాలను మెరుగుపరుచుకోవటం, ఒత్తిడి లేని జీవితాన్ని గడపటం, కుర్చీకో సోఫాకో పరిమితం కాకుండా తరచూ శరీరాన్ని కదిలిస్తూ ఉండటం, ఇలా మొత్తం 8 అంశాలు ఆయుర్దాయాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తాయి అనే నిర్ధారణకు వచ్చారు నిపుణులు. జీవనశైలి సర్దుబాట్ల ద్వారా 7 నుంచి 10 ఏళ్ల కాలం ఆయువును పెంచుకోవచ్చని బ్రిటన్లో నిర్వహించిన బయోబ్యాంక్ వారి అధ్యయనం స్పష్టం చేసింది. కనీసం నడి వయసులో జీవనశైలిని సరిచేసుకున్న మంచి ఫలితం ఉంటుంది. పవర్ 9 అనేటువంటి అంశాన్ని మనం గమనంలో తీసుకోవాలండి. మిగతా ప్రపంచంతో పోలిస్తే కొన్ని ప్రాంతాల ప్రజల ఆయుర్దాయం అసాధారణ స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. అమెరికాకు చెందిన డాన్ బ్యూట్నర్ ఆ ప్రదేశాలకు ఆయన బ్లూ జోన్స్గా నామకరణం చేశారు. అక్కడ శతాధికులు అధికంగా ఉంటారు. అది పరిపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తుంటారు. ఒకినావా, ఇది జపాన్లో ఉంది.
ఇకారియా ఇది గ్రీకు దీవి, సార్ధినా ఇది ఇటలీలో ఉంది, లోమా లిండా కాలిఫోర్నియాలో ఉంది, నికోయా కోస్టారికాలో ఉంది. ఇవన్నీ ఇట్లా అక్కడ ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళు ఈ జాబితాలోకి వస్తాయి. ఎవరి ప్రత్యేకత వారిదే అయినా మొత్తంగా బ్లూ జోన్ ప్రజల జీవనశైలి ఆధారంగా 9 ఆయుర్దాయ రహస్యాలను కనిపెట్టారు. ఎవరు? బ్యూట్నర్. వాటిని పవర్ 9గా పిలుస్తారు. అవి ఏమిటంటే, ప్రత్యేకించి ఎలాంటి వ్యాయామాలు చేయకపోయినా ఇంటి పని, తోట పని మొదలైన వ్యాపకాలతో సహజమైన శ్రమకే ప్రాధాన్యం ఇస్తారు. ఇక జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉందని నమ్ముతారు. ఇకిగాయ్ అంటే ఇదే. నలుగురికి చేతనైనంత సహాయం చేయటం, ఆ విధంగా ఆ సహాయంలో తృప్తి పొందటం, మొత్తం ఇదంతా కూడా చేతనైనంత సహాయం చేస్తారు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒత్తిడికి దూరంగా బతుకుతారు. అవసరమైతే సంగీతం, సాహిత్యం తదితర అభిరుచులతో ఒత్తిడిని అధిగమిస్తారు. భోజనం విషయంలో హరా హచి రు, హరా హచి బు ఇలాంటి సూత్రాలను పాటిస్తారు. అంటే కడుపు 80% నిండగానే తినడం ఆపేస్తారు. మత విశ్వాసాలకు ప్రాధాన్యం ఇస్తారు. తరచూ ఉపవాసాలు చేస్తారు. చాలా వరకు ఉమ్మడి కుటుంబాలే ఉంటాయి. వయోధికులైన తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటారు. మద్యం అలవాటు ఉన్నా ఆ మత్తుకు బానిసలు కారు. ప్రత్యేక సందర్భాల్లో అది మితంగానే పుచ్చుకుంటారు. అదృష్ట దురదృష్టాలను నమ్ముతారు. ఫలితాల గురించి ఆలోచించకుండా ప్రయత్నం పైనే దృష్టి పెడతారు. ఇవన్నీ మనిషి జీవిత కాలాన్ని సానుకూలంగా ప్రభావితం చేసే విషయాలే. అందులోనూ సామాజిక జీవితం మనస్సును చురుగ్గా ఉంచుతుంది. గుండెల్లో ఆశావాదాన్ని నింపుతుంది. ఆ మద్దతుతో వృద్ధాప్యాన్ని కూడా బాల్య యవ్వనాలంత ఉత్సాహంగా ఆస్వాదించవచ్చునని భరోసా ఇస్తుంది వైద్య ప్రపంచం. ఇక అమృతాహారం అనే విషయంగా ఆహారం, ఆయుర్దాయం ఒకదానితో ఒకటి ముడిపడిన విషయాలు. వంటింటి పోపుల పెట్టెలోని ప్రతి దినుసు ఓ మూలికే. ఆ విషయాన్ని మనం గుర్తించడం లేదు అంతే. కానీ బ్లూ జోన్ ప్రజలకు వాటి విలువ బాగా తెలుసు. అక్కడి వారు పప్పు ధాన్యాలను విరివిగా వాడతారు. వంటలో ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తారు. మితంగా మాంసాహారం తింటారు. పళ్ళెంలో చేపల కూర ఉండాల్సిందే. సముద్ర ఆహారం నుంచి వచ్చే ఒమేగా 3 శాచురేటెడ్ కొవ్వు గుండె ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల టైప్ 2 మధుమేహం, పక్షవాతం తదితర రుగ్మతల ముప్పు తప్పుతుంది. శరీర బరువు, రక్తంలోని చక్కెర అదుపులో ఉంచుకోవచ్చు. ప్రత్యేకించి నికోయా, అదే కోస్టారికా, ఆ నికోయా వాసుల్లో ఓ అలవాటును గుర్తించారు పరిశోధకులు. ఇక్కడ కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉన్న నీళ్లు తాగుతారు. దీంతో ఎముకలు దృఢంగా ఉంటాయి. గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది. దాదాపు 60% వయోధికుల విషయంలో అంతర్గతమైన వాపులు, ఇన్ఫెక్షన్లు, ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయి. ఇన్ఫ్లమేషన్స్ను నియంత్రించే పసుపు, అల్లం, వెల్లుల్లి తదితర దినుసుల్ని వంటలో భాగం చేసుకోవడం ద్వారా ఆ గండం గట్టెక్కవచ్చు. అవకాడో, సిరిధాన్యాలు మొదలైన వాటి రూపంలో ఆరోగ్యకరమైన కొవ్వును శరీరంలోకి ఆహ్వానించాలి. అదే సమయంలో ఇన్ఫ్లమేషన్ను రెచ్చగొట్టే ప్రాసెస్డ్ ఫుడ్డు, చక్కెర లాంటి వాటిని పరిహరించాలి. పెద్ద పేగుకు, మెదడుకు ఉన్న ప్రత్యక్ష పరోక్ష సంబంధాల గురించి వైద్య వర్గాల్లో చర్చ జరుగుతుంది. మనం తినే తిండి మన పెద్ద పేగు ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. పెద్ద పేగు ఆరోగ్యం పరోక్షంగా మన ఆలోచనలను నియంత్రిస్తుంది. మెదడు, పెద్ద పేగు ప్రతినిత్యం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. కాబట్టి పెద్ద పేగుకు బలాన్నిచ్చే ఆహారానికి పళ్ళెంలో చోటివ్వాలి. చాలామంది దీర్ఘాయువు కోసం మెడిటరేనియన్ ఫుడ్, ఆ మంత్రాన్ని జపిస్తున్నారు. మధ్యధరా ప్రజలు రోజువారీ అవసరాలకు డైరీ ఫామ్ పాలు వాడరు. రోజు మేతకు వెళ్ళే పశువుల నుంచి సేకరించిన పాలనే ఇష్టపడతారు. ఎందుకంటే
వాటిలో మంచి కొవ్వు ఎక్కువ. అంతేకాదు ప్రాసెస్ చేసిన ఆహారానికి సాధ్యమైన దూరం ఉంటారు వాళ్ళు. ఒక్క ఫైబర్ లోపాన్ని నివారించిన 15% నుంచి 30% మేర ప్రాణాంతక వ్యాధుల్ని తప్పించుకోవచ్చు మనం. ఇక రహస్యాల్ని ఛేదిస్తూ ఉండటం అనేది అనారోగ్యాల్ని జయించగలిగితే ఆయువు మీద ఆధిపత్యం సంపాదించవచ్చు. ఇదంతా జరగాలంటే శరీర వ్యవస్థను లోతుగా అర్థం చేసుకోవాలి. ఆ దిశగాను వేగంగా అడుగులు పడుతున్నాయి జెనెటిక్స్, సెల్ బయాలజీ, బయోకెమిస్ట్రీ, రీజెనరేటివ్ మెడిసిన్ తదితర విభాగాల్ని సమన్వయం చేసుకుంటున్నారు నిపుణులు. ఇక నిన్న మొన్నటి వరకు పెద్దగా పట్టించుకొని కొన్ని కోణాలపైన దృష్టి సారిస్తున్నారు. అందులోనూ జాంబీ సెల్స్గా వ్యవహరించే అమర కణాలు పరిశోధకుల్ని అమితంగా ఆకర్షిస్తున్నాయి. కణ విభజన ఎప్పుడో ఆగిపోయినా జాంబీ సెల్స్ మాత్రం అంతరించడం లేదు. ఒంట్లో కుప్పల్లా పేరుకుపోయి హానికరంగా మారుతున్నాయి. ఆయుర్దాయానికి గండి కొడుతున్నాయి. అకాల వృద్ధాప్యానికి కారణమవుతున్నాయి. వాటి సంగతి తేల్చేయడానికి ప్రయోగాత్మకంగా ఎలుకల్లోని అమరకణాల్ని తొలగించి చూశారు శాస్త్రవేత్తలు. ఆ ప్రభావంతో వాటి జీవితకాలం గణనీయంగా పెరిగింది. దీంతో పరిశోధనల్ని మనుషులకు విస్తరిస్తున్నారు. అలాగే మరి ఆయా ప్రభుత్వాలు ఆ ప్రయత్నాలు, అదే మనం ఇక్కడ ప్రభుత్వాలనేం కాదనుకోండి, ఆ ప్రయత్నాలు ఏదైతే అవి గనక సఫలమైతే ఇంకొంత ఆయువు మరికొంత ఆరోగ్యము మన ఖాతాలో వచ్చి పట్టడం ఖాయం. క్రోమోజోముల చివరిలో కనిపించే చిన్నపాటి తొడుగులు అంటాం, అవే టెలోమియర్స్ అని వాటిని అనేది, అవి కూడా మన జరామరణాలని శాసిస్తాయని సైంటిస్టులు గుర్తించారు. కణ విభజన జరిగిన ప్రతిసారి టెలోమియర్స్ మరింత బక్కచిక్కిపోతాయి. ఆ తొడుగులు ఎంత బలహీనపడితే అంత వేగంగా మనం మరణానికి చేరువ అవుతాం. అదే అదనుగా గుండె జబ్బు, పక్షవాతం, కొన్ని రకాల క్యాన్సర్లు చుట్టుముడతాయి. దాదాపు 1,00,000 మందిలోని టెలోమియర్స్ను విశ్లేషించిన తర్వాతే ఆ నిర్ణయానికి వచ్చారు. జీవన శైలిని సరిదిద్దుకుంటే టెలోమియర్స్ పరిమాణంలో మెరుగుదల కనిపిస్తుందని, తద్వారా ఆయువులో కనీసం 10% వృద్ధి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపున కృత్రిమంగా టెలోమియర్స్ పరిమాణాన్ని పెంచే ప్రయత్నాలు ఊపందుకున్నాయండి. ఇక జన్యువుల పాత్ర గురించి ఆలోచిస్తే తాత ముత్తాతల నుంచి వారసత్వంగా అందే జన్యువులే మన ఆరోగ్య అనారోగ్యాల్ని నిర్ణయిస్తాయని చాలామంది విశ్వసిస్తారు. అయితే ఈ వాదన అర్ధసత్యమేనని, ఆయుర్దాయం విషయంలో జన్యువుల పాత్ర పరిమితమని పరిశోధకులు నిర్ధారించారు. జన్యువులతో పాటుగా జీవనశైలి, పర్యావరణం, అదే ఆహారం, గాలి, నీరు, ఆరోగ్య సౌకర్యాలు మొదలైనవి, వాటి తదితర అంశాలు కూడా జీవితకాలాన్ని ఖరారు చేస్తాయని తేల్చి చెప్పారు. 70-80 ఏళ్ళు వచ్చే వరకు మనిషి మీద ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రభావమే అధికం. 80 దాటాక మాత్రం జన్యువులదే కీలక పాత్ర. మొత్తానికి మన ఆయుర్దాయంలో దాదాపు 25% జన్యువులు శాసిస్తే మిగతా 75% జీవనశైలి ప్రభావితం చేస్తుంది. కణాల నష్టాన్ని నివారించడంలో, రక్తంలోని కొవ్వు ఇన్ఫ్లమేషన్ నియంత్రణలో, తద్వారా రోగనిరోధక వ్యవస్థ, గుండె పనితీరు, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో జన్యువులు సాయం చేస్తాయి. అయితే ఆ మంచిని సైతం మింగేయగల శక్తి అనారోగ్యకర జీవనశైలికి ఉంది. ఒక్కసారి జీవన విధానం దారి తప్పితే ఎంత గొప్ప జన్యు చరిత్ర ఉన్నా నిరుపయోగమే. కాబట్టి ముత్తాత సెంచరీ కొట్టాడనో, తాత 90 నిండే వరకు గుండ్రాయిలా బతికాడనో మురిసిపోతూ కూర్చోకుండా సాధ్యమైనంత త్వరగా ఆరోగ్యకరమైన జీవనశైలికి మారిపోవటం మేలు. ముందస్తు వైద్య పరీక్షలతోనూ మరణగండాలను అధిగమించవచ్చు. ప్రాణాంతక వ్యాధులు మరింత విస్తరించకుండా అడ్డుకోవచ్చు. ప్రత్యేకించి 40 నుంచి 70 ఏళ్ల వయసులో వాటి అవసరం మరీ ఎక్కువ. ఈ విషయంలో
జపనీయుల్ని ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళ వార్షిక ప్రణాళికలో వైద్య పరీక్షలు ఒక భాగం. అక్కడి ప్రభుత్వాలు అంతే చిత్తశుద్ధితో ప్రజల్ని ప్రోత్సహిస్తున్నాయి. అందులోనూ జపాన్ మహిళలు ఆరోగ్య క్రమశిక్షణకు మారుపేరండి. ఆ దేశంలో పురుషులతో పోలిస్తే మగువల ఆయుర్దాయమే ఎక్కువ. 100 ఏళ్ళు బతకాలనుకోవటం కాదు, ఎందుకు బతకాలనుకుంటున్నామో నిర్ణయించుకోవాలి. ప్రపంచాన్ని చుట్టేయడం, వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించటం, మనవాళ్ళు ముని మనవాళ్ళని చూడటం, ఇలా ఎవరి ఆశలు వారికి ఉంటాయి. కాకపోతే వాటికి సామాజిక బాధ్యతల్ని జోడించాలి. నలుగురి కోసము కొంత సమయం కేటాయించాలి. అప్పుడే ప్రకృతి సంతోషిస్తుంది, శరీరము సహకరిస్తుంది. రెండూ కలిసి శతమానం భవతి అని ఆశీర్వదిస్తాయి. ఇక ఈ విషయాల్లో మనం గమనించాల్సిన విషయాల్లో మన పరిస్థితి ఏమిటి అని మనం చూస్తే, జీవన శైలి వైఫల్యాలు, పోషకాల లోపాలు శరీరాన్ని రోగాల పుట్టగా మార్చేస్తున్నాయి. భారతీయుల్లో ప్రోటీన్ కొరత తీవ్రతగా ఉంది. మనిషి ప్రతి కిలో బరువుకి 1 గ్రాము చొప్పున ప్రోటీన్ అవసరం. కానీ అందులో 20% అయినా అందటం లేదు. దాదాపు 80% మందిలో విటమిన్ డి లోపం కనిపిస్తుంది. అయోడిన్ లాంటి సూక్ష్మ పోషకాల కొరత అంతకంటే ఎక్కువే. 40% ప్రజల్ని ఊబకాయం, ఊపిరి తిప్పుకోనివ్వడం లేదు. 24% మందిలో కొలెస్ట్రాల్ మోతాదుకు మించి ఉంది. ఇవన్నీ చాలవన్నట్లు చెడు వ్యసనాలు ఒకటి. గతంలోని ఓ అధ్యయనం ప్రకారం భారతీయుల్లో 32.8% మంది పొగాకు తీసుకుంటారు. అలాగనే 15.9% మందికి మద్యపానం అలవాటు ఉంది. ఇక 41.3% మందిలో శారీరక కదలికలు తక్కువ. ప్రతి ఇద్దరిలో ఒకరు ఇప్పటికే మధుమేహం బారిన పట్టమో ఇక దానికి చేరువలో ఉండటం జరిగిపోతుంది. ప్రపంచంలోనే అత్యధికంగా హాంకాంగ్ ప్రజల ఆయుర్దాయం 85 సంవత్సరాల 83 రోజులు. ఈ విధంగా ఉంటే భారత్లో మాత్రం అది 7 పదులకు మించడం లేదండి. ప్రపంచ సగటు ఎంతంటే 72 సంవత్సరాల 6 నెలలు. వాటికంటే కూడా భారత్లో తక్కువగా ఉంది. శతమానానికి చేరుకోవాలంటే మనం చాలా కష్టపడాలన్నమాట. ఇక వ్యాధుల వాయిదా అనే దాని మీద చూస్తే మనం పరిపూర్ణ ఆయుర్దాయానికి రుగ్మతలే శత్రువులు. ప్రాణాంతక వ్యాధుల్ని అధిగమిస్తేనే శతాయువు స్వప్నం సాకారమవుతుంది. ఓ అధ్యయనంలో భాగంగా ప్రపంచ ప్రజల డిజబిలిటీ అడ్జస్టెడ్ లివింగ్ స్కోర్, దాన్ని డాలీ స్కోర్ అంటారు, దాన్ని పరిశీలించారు నిపుణులు. సగటున 65 ఏళ్ల వయసులో వచ్చే ఆస్కారం ఉన్న క్యాన్సరు, గుండెపోటు, పక్షవాతం ఈ మొదలైన 92 రకాల వ్యాధుల తాకిడి ఆయా దేశాల్లో ఎలా ఉంది అనే కోణంలో విశ్లేషించారు వారు. స్విట్జర్లాండ్ ప్రజలు ఈ వ్యాధుల్ని 11 ఏళ్ల మేర వాయిదా వేసుకుంటున్నారు. అంటే 65 ఏళ్ల వయసులో వచ్చే వ్యాధులు 76 ఏళ్ల వరకు వాళ్ళ వైపు తొంగి చూడటం లేదు కూడా. ఇక సింగపూర్ ప్రజలు 10 ఏళ్ళు, దక్షిణ కొరియా, జపాను వాళ్ళు 9 నుంచి 10 ఏళ్ళు ఇట్లా ప్రాణాంతక వ్యాధుల్ని దూరం ఉంచుతున్నారు వాళ్ళు. భారతీయులు మాత్రం ఆ పరుగులో చిట్ట చివరనే ఉన్నారని తెలుస్తుంది. మరి అలాగనే మనం గనక సాంకేతికత సాయంతో గనక ఆరోగ్య విషయంలో మనం గమనిస్తే, శరీరాన్ని టెక్నాలజీతో అనుసంధానించడం ద్వారా మన లోపల కూడా ఏం జరుగుతుందో, ఏ ఏ వ్యవస్థలు ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయో తెలుసుకోవచ్చు. బయో హ్యాకింగ్ ఉద్దేశం అదే. ఆ డేటా ఆధారంగా అప్పటికే ఉన్న రుగ్మతలను నియంత్రించవచ్చు, రాబోయే రోగాల్ని కట్టడి చేయవచ్చు. జీన్ థెరపీ సాయంతో లోపాల జన్యువులకు మరమ్మతులు చేసుకోవచ్చు. ఫలితంగా జన్యు సంబంధమైన వ్యాధులను సమర్థంగా అడ్డుకోవచ్చు. స్టెమ్ సెల్ థెరపీ, ఐవి డ్రిప్ థెరపీ, క్రయోథెరపీ, ఇన్ఫ్రారెడ్ థెరపీ తదితర విధానాల పనితీరును పరిశోధకులు బేరీజు వేస్తున్నారు. కణాల స్థాయిలో, ప్రోటీన్లలో,
మైటోకాండ్రియాలో కొద్దిపాటి మార్పులు చేయగలిగితే వృద్ధాప్యాన్ని జయించటం అసాధ్యమేం కాదంటారు డి గ్రే అనే శాస్త్రవేత్త. ఆలస్యంతోనే ఆయన సెన్స్ ఫౌండేషన్ను స్థాపించారండి. ఇవన్నీ మానవజాతికి తీపి కబుర్లే మరి. అయితే మనం మెదడు వయసుకు కళ్ళెం వెయ్యాలి. మెదడు శరీరంలో భాగమైతే కావచ్చు, కానీ దానికంటూ స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. మనం 100 ఏళ్ళు బతకాలంటే 100 ఏళ్ల పాటు స్థిమితంగా ఆలోచించగలగాలి. మంచి చెడుల్ని విశ్లేషించే పదునుపు ఉండాలి. ఇదంతా జరగాలంటే మెదడు కూడా ఆరోగ్యంగా ఉండాలి. కానీ 60 నిండిన తర్వాత ఏటా 0.5% చొప్పున మెదడు పనితీరు మందగిస్తూ వస్తుంది. ఆ క్షీణతను అడ్డుకోవాల్సిందే మరి. మెదడుకు బద్ధకాన్ని అలవాటు చేయకూడదు. నిత్యం ఏదో పని చెప్పాలి. సవాళ్ళు విసరాలి కూడా మైండ్కి. పజిల్సు, చదరంగం, పుస్తక పఠనం ఇలాంటివి ఆ ప్రయత్నంలో సహకరిస్తాయన్నమాట. పర్యటనలు మెదడును మరింత యవ్వనంగా ఉంచుతాయి. ఎందుకంటే ప్రతి ప్రయాణం తర్వాత ఏవో కొన్ని అనుభూతుల్ని మూటగట్టుకొని వస్తాం కదా. ఆ సరికొత్త జ్ఞాపకాలు మెదడుకు విటమిన్ టాబ్లెట్తో సమానం. మెదడు ఆరోగ్యంలో ధ్యానం పాత్ర కీలకమైందే. పోషకాలు, సామాజిక సంబంధాలు మొదలైనవి గుండెకే కాదు మెదడుకు మంచి చేస్తాయి. అందులోనూ ఒత్తిడి కారణంగా స్రవించే కార్టిసోల్ హార్మోన్ను మెదడుకు ప్రధాన శత్రువని గుర్తించారు నిపుణులు. ఇదండి. ఏదేమైనా డాక్టర్ రాజేష్ మద్దిపాటి వీరు ఫ్యామిలీ ఫిజిషియన్, లివర్పూల్, యునైటెడ్ కింగ్డమ్ నుంచి. వారు అందజేసిన ఈ ఆరోగ్య సమాచారం ఏంటంటే, ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు అనేటువంటి విషయంలో ఎలా ఉండాలి ఏమిటి అనేది కొన్ని విశ్లేషణాత్మక అంశాలను అందజేసిన మీదట మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.